సిబిఎస్ఈ 10-12వ తరగతి ఫలితాల్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ విద్యాసంస్థ సత్తా చాటింది. జాతీయ స్థాయి అత్యుత్తమ మార్కులతో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల ప్రాంగణంలో అభినందన సభ జరిగింది. అల్ఫోర్స్ ఆరంభం నాటి నుంచి జాతీయ స్థాయి మార్కులతో అగ్రగామిగా నిలుస్తోందన్నారు చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి. ఈ ఏడాది కూడా తమ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో రాష్ట్రానికి జిల్లాకు గర్వకారణమయ్యారని ప్రశంసించారు. 10వ తరగతి ఫలితాల్లో మహమ్మద్ సాజ్నూన్ తబస్సుమ్ 99.4% మార్కులతో జిల్లా స్థాయిలో అగ్రస్థానం సాధించిందని తెలిపారు. 12వ తరగతి ఫలితాల్లో వి సంజీతారెడ్డి, ఎన్ అనిరుద్ధ్ సాయి 96.4% మార్కులతో అగ్రస్థానంలో నిలిచారని నరేందర్ రెడ్డి చెప్పారు. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి సమిష్టి ఫలితమని పేర్కొన్నారు. రిలీజ్ అయిన గ్రేడ్ 10th, గ్రేడ్ 12th సిబిఎస్ఈ ఫలితాల్లో మరి అల్ఫోర్స్ మరోసారి సంచలనమైన మార్కులతోటి కరీంనగర్ గడ్డ మీద కనీవిని ఎరిగిన మార్కులతోటి సంచలనం సృష్టించింది. గ్రేడ్ 12లో చూసుకున్నట్లయితే 482 మార్కుల పైన ఇద్దరు చిన్నారులు అనిరుద్ధ్ సాయి అండ్ సంజీతారెడ్డి మరి పీసీఎంలో హయ్యెస్ట్ స్కోర్ తీసుకుని రావడం జరిగింది. అలాగే బైపీసీలో శశాంక్ రెడ్డి అనే అబ్బాయి 478 మార్కులు తీసుకుని రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఒకవైపు ఐఐటీ నీట్ సీరియస్గా ప్రిపేర్ అవుతూ కూడా అన్ని మార్కులు జస్ట్ 1 month ప్రిపరేషన్ ఆఫ్ 12thలో అంత అద్భుతమైన ప్రభావం చూపించారు. వాళ్ళందరూ కూడా మరి సండే ఐఐటీ అడ్వాన్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. అలాగే రాబోయే నీట్లో కూడా మరి వీళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశాభావంతో ఉన్నాం. మరి గ్రేడ్ 10th విషయాలు చూసినా కూడా ఆల్మోస్ట్ ఆల్ మన స్కూల్ అంటే ఇది ఐఐటీ ఐఏఎస్ ఫౌండేషన్ స్కూల్. మరి ఆల్మోస్ట్ ఆల్ సిబిఎస్ఈ హార్డ్లీ 2 months వర్క్ చేస్తున్నారు. అయినా పర్లేదు, ఇవల్ల 32% ఆఫ్ ద స్టూడెంట్స్కి 90% అబోవ్ మార్కులు రావడం జరిగింది. అంటే మన దగ్గర 5 సబ్జెక్టులే ఉంటాయి. 500 మార్కులకు గాను 450 మార్కులు మరియు ఆ పైన మరి 101 స్టూడెంట్స్ రావడం జరిగింది. దట్టు హైయెస్ట్ స్కోర్ 497 మార్క్స్. మరి కరీంనగర్లో రికార్డు స్కోర్ మార్క్స్ ఈ రకంగా రావడం జరిగింది. ఖచ్చితంగా స్పోర్ట్స్ గేమ్కి ప్రియారిటీ ఇస్తున్నాం, మంచి డిసిప్లిన్కి ప్రియారిటీ ఇస్తున్నాం, ఇండియన్ కల్చర్కి మనం ప్రియారిటీ ఇస్తున్నాం. సో పిల్లలకి మంచి కమ్యూనికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఇంకా మరి దేశంలో ఖచ్చితంగా మరి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గానో, గొప్ప టీచర్స్ గానో, మరి గొప్ప సైంటిస్టులు గానో వీళ్ళందరూ ఎదగాలని కోరుకుంటూ ఈరోజు మార్కులు సాధించిన చిన్నాలను మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను. Good evening everyone, I'm Suprabha, I'm from Alfursi Techno. First of all, I thank our beloved chairman sir for supporting us consistently through the start of our 10th grade. Our teachers have done meticulous work to bring us up here, and I also thank my parents. I thank my teachers for consistently supporting us throughout our journey. They have helped us through our doubts. They clarified and cleared our doubts. I'm really thankful to our chairman sir for providing such a good education. Thank you, sir. I have been continuing my education here just because of a very good result I have found here in Alfors. And we were, whatever might be the situation, downs or up, everything were supported by our chairman sir. We would not achieve this sort of a success without the help of our extinguished chairman sir. Thank you sir for your support, and the support that we get from our teachers is really extraordinary. If you compared with whatever might be the education institution. And here I hope the highest is here just because of the support that we got from our parents, teachers and our chairman sir. Thank you.